యవన ప్రాయంలో ఒక మనిషి పాపము జయించకపోతే, అంటే టీనేజ్లో ఉన్నప్పుడే పాపాన్ని జయించకుండా తన సమయాన్ని గడుపుతూ టీనేజ్ అయిపోయిన తర్వాత అడల్ట్ అయిన తర్వాత, అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా తను అలాగే పనులు చేస్తూ ఉంటాడు, పాపంలో మరింక పాండిత్యం పండుతూ ఉంటాడు. అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాల్సిన వయసు వస్తుంది. ఏమీ కాదు, ఎలానా కప్పు చెప్పుకోవచ్చు, ఎలానా చేయొచ్చు. నాకు ఒక సొంత భార్య ఉన్నా, నాకు ఒక సొంత భర్త ఉన్నా సరే పర్వాలేదు అనేది పెళ్లి తర్వాత కూడా ముందుగా ఏదైతే ఉందో అదే సేమ్ ప్యాటర్న్, అదే సేమ్ క్యారెక్టర్ పెళ్లి తర్వాత కూడా అది ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. అందుకని దయచేసి యవనస్తులు గుర్తుపెట్టుకోండి, మీరు యవన ప్రాయంలో ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి చోటిచ్చి పాపాన్ని విసర్జించండి.